క్యారెక్టర్ అయితే మాత్రం నిజంగా 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 యాడ్స్ ఆఫ్. ఇప్పుడు ఇక్కడ ఈ సినిమాలో అఘోరిని చూస్తే రియల్ అఘోరిలా అనిపించింది. కానీ మనకు ఒక చెక్క అఘోరి కూడా ఉన్నాడు. నాకు ఆ సినిమా నాకైతే కోపం వచ్చింది. రియల్ అఘోరీలు ఎలా ఉంటారు, వాళ్ళు ఎంత భక్తిగా ఉంటారని చాలా అంటే చాలా బాగా చూపించారు. తమ్మన్న గారి క్యారెక్టర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సినిమా ఓవరాల్గా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ A to Z అసలు గ్రాఫిక్స్ కానీ కొన్ని సీన్స్లో అయితే మాత్రం నిజంగా దడపుట్టించారు భయ్య. అసలు హర్రర్ సీన్స్ అయితే మాత్రం కొన్ని అసలు నిజంగా భయ్య తల మొండు లేకుండా నడుచుకుంటూ వస్తాడు. బా మత్తిపోయింది భయ్య నాకైతే. అసలు అక్కడ సినిమాలో తల నరికి పట్టుకెళ్తాయి దెబ్బ పట్టలు ఆడు దెయ్యం అయ్యి వచ్చి అఘోర అబ్బా సినిమా ఎక్కడికి లేకపోయారంటే అసలు మామూలుగా కాదు. సినిమా ఓవరాల్గా అయితే మాత్రం గూస్ బంప్స్ తెప్పించింది. గూస్ బంప్స్ అంతే. తమ్మన్న గారు అయితే మాత్రం బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వచ్చు ఖచ్చితంగా ఆవిడకైతే. ఈ సినిమాకి అంత బాగుంది బాగుందన్న. వాళ్ళ క్యారెక్టర్ అయితే బాగుంది, అందరిది బాగుంది. కానీ నాకైతే మాత్రం కొన్ని సీన్స్ అయితే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికంటే అసలు మనం ఊహించుకో ఆ రేంజ్ సీన్స్ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయం. ఆ రేంజ్ సీన్స్ అయితే ఉన్నాయి సినిమాలో. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇరగా తీసిన అసలు నిజంగా థియేటర్లో సీట్లో కూర్చున్నప్పుడు కింద నుంచి గుద్దుతున్నట్టు ఉంది. దడ పుట్టించాడు లోపల థియేటర్లో. అశోక్ కుమార్ డైరెక్టర్ గారు అనుకుంటా. అబ్బా అసలు నిజంగా సార్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ తీసిపోయారు. ఇంకా ఓదేల పార్ట్ 3 వస్తే ఏ రేంజ్లో ఉంటుందో కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఖచ్చితంగా వస్తుంది డెఫినెట్గా. తపస్సు చేసుకుంటూ ఉంటారు ముగ్గురు. సో అందులో నేను ఛత్రపతి శేఖర్ గారు ఇద్దరం చేసాం. ఈ సినిమా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ఇది చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం అరుంధతి ఆ కైండ్ ఆఫ్ సినిమా అన్నమాట. ఇది తప్పకుండా అందరూ చూడదగ్గ సినిమా. మీకు తెలుసు కదండి తమన్నా యాక్టింగ్ ఎలా చేస్తుందో. ఆవిడ చాలా బాగా చేసింది. సినిమా బాగుంటుంది. చాలా పార్ట్ 1 చూసిన వాళ్ళకి పార్ట్ 2 అర్థమవుతుంది. పార్ట్ 1 చూడని వాళ్ళకి అర్థం కాదు. రెండు బాగుంది. బాగుందండి చాలా. అంటే రైటింగ్ బాగుంది. తర్వాత మన సంపత్ మంది గారు తీసినటువంటి ఏదైతే ఆయన అనుకున్న విజన్ ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంకా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆయన విజన్ నుంచి పుట్టింది కదా. పార్ట్ 1 ఎలా తీశారో ఎంత జనాలు ఎలా అయితే ఆదరించారో పార్ట్ 2 కూడా అలాగే ఆదరిస్తారని నేను